అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్ 65 సంవత్సరాల బ్రాహ్మణుణ్ణి. ఈ సోషల్ మీడియాలో అందరికీ సుపరిచితుణ్ణి, విపరీతంగా సుపరిచితుణ్ణి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 4 సంవత్సరాల పైన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కూడా చేసిన నేను ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక వ్యాపార సంస్థ అనే భావం చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పుడు ఎన్నికల ముందుగా నేను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రానికి దిక్కు, అభివృద్ధి చెయ్యగలరు, దాంట్లో ఉడుత సాయంగా నేనుండాలి అనే భావంతో తెలుగుదేశం అఖండ విజయం సాధిస్తుంది అని వైసీపీ పెద్దలందరికీ కూడా చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, లప్పిరెడ్డి గారికి, అంబటి రాంబాబు గారికి, అక్కడ ఉన్నటువంటి పెద్దలు తదితర పెద్దలు ప్రతి వాళ్ళకి మీ పడవ మునిగిపోయిందని చెప్పారు. ఆలపాటి రాజా గారు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖులకి 2 సంవత్సరాల ముందు చెప్పా, వైసీపీ మునిగిపోతుందండి, తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, మీరు మళ్ళా ఏదో ఒక ఎమ్మెల్సీఓ ఎమ్మెల్యే అవుతారని కూడా చెప్పా. ఇది నిజం. ఆలపాటి రాజా గారిని అడగండి, అమ్మా ప్రసాద్ చెప్పాడా లేదా అని. కానీ నేటి రాజకీయ నాయకులలో అవినీతి అద్భుతం అండి, అద్భుతం. చూశాను కూడా, అక్కడ చూశాను. 40 ఏళ్ల నుంచి రాజకీయ నాయకుల్ని చూస్తున్నాను. ఏ సామాన్యుడు వెళ్ళినా నమస్కారం, భుజం చేయటం, పిల్లం బిడ్డలు బాగున్నారా, మా చెల్లెలు బాగుందా, పిల్లలు బాగా చదువుకుంటున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడగటం. అబ్బో ఏమి నటనండి. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రేమ్ నజీర్ గారు, ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ధర్మేంద్ర గారు, వీళ్ళెవరూ సరిపోరు సార్. ఈ రాజకీయ నాయకుల నటన ముందు అందరూ శూన్యమే. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు కూడా ఎవ్వరూ పనికిరారండి ఈ రాజకీయ నాయకుల ముందు. అంత గొప్ప నటుడు. పాపం ఈ సామాన్యులు పిచ్చోళ్ళండి. భుజం మీద చెయ్యేస్తే ఓ మా ఎమ్మెల్యే భుజం మీద చెయ్యేశాడు, మా ఎంపీ రమ్మన్నాడు, కాఫీ ఇచ్చాడు. పిచ్చి ప్రజలరా, మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తకపోతే